అవును, మీరు పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారు? ఏముంటుందిలేండి, ఆఫీస్లో లోన్ పెట్టుకొని ఒక ఫ్లాట్ తీసుకుంటా, కొంచెం డౌన్ పేమెంట్ కట్టి ఒక కారు కొంటా. ఎప్పుడైనా ఊరు వెళ్ళాలనుకోండి, ట్రైన్ టికెట్లు దొరకవు, బస్కి అయితే ఎక్కువ డబ్బులు అవుతాయి, అంత మనం పెట్టలేం కాబట్టి కారు బెటర్. రోజు మా ఆవిడ లంచ్ బాక్స్ ఇచ్చింది అనుకోండి, లంచ్ టైంలో తృప్తిగా తింటా. క్యాంటీన్ ఫుడ్ తినలేకపోతుందండి, ఆ బాధ కూడా తప్పుతుంది. ఒక సంవత్సరంలో పిల్లలు, ఆ తర్వాత స్కూళ్ళు, ఆ తర్వాత వాళ్ళ చదువులు, పుస్తకాలు, యూనిఫామ్లు, అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇవన్నీ ఊహించుకుంటే చాలా అద్భుతంగా ఉంది కదా. ఆహా, భయంగా ఉంది. అదేంటండి అలా అంటున్నారు? మరి మీరెలా అనుకుంటున్నారు? పెళ్ళైన తర్వాత హస్బెండ్తో హనీమూన్, అక్కడ పిక్స్ తీసి స్నాప్చాట్ అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేయాలి. తర్వాత ప్రతి వీకెండ్ కి అవుటింగ్, హస్బెండ్ తో ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఇదంతా చూస్తున్న నా సోషల్ మీడియా ఫాలోవర్స్, అబ్బా ఏం ఎంజాయ్ చేస్తుంది అని అనుకోవాలి. అలా మీకేం అనిపించదా? భక్త, మీ వయసు 23, మీకు అలానే అనిపిస్తుంది. ఆయన వయసు 33, ఆయనకి అలానే అనిపిస్తుంది. నాకు నిన్ను చంపాలనిపిస్తుంది. ఎలా? మీకు ఈ ప్లేస్ చూస్తే ఏమనిపిస్తుంది? కనపట్లేదు, కళ్ళతో పెట్టుకున్నాం. బాగా కాస్ట్లీ ఏరియా కదా, ల్యాండ్ కూడా బాగా కాస్ట్ ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేము. ఎప్పుడైనా లోన్ తీసుకుని ఊరి చివరిలో ఎక్కడో కట్టుకుందాం. బాగుంది. మరి మీకేమనిపిస్తుంది? నాకైతే అని గట్టిగా అరిచి ఇన్స్టాలో వీడియో తీసి పోస్ట్ చేయాలనిపిస్తుంది. మీరు అరవండి. ఏంటి, నేను ఇప్పుడు అరవాలా? అవును, బాగుంటుంది. అరవండి అరవండి. మీకు ఏ గేమ్స్ అంటే బాగా ఇష్టం? నాకా, అప్పుల్లో కర్ర బిల్ల బాగా ఆడేవాడిని, బచ్చాట ఆడేవాడిని, తర్వాత ఇసుకలో పుల్లెట్టి పుల్లాట ఇలా మోస్తాం కదా ఆ ఆట ఆడేవాడిని. తర్వాత గోలి పిక్కలు ఆటలు ఆడేవాడిని, గోలి ఇలా పెట్టి కొడితే కిలోమీటర్ వెళ్ళిపోయేది. ఇంకా చాలా ఆటలు ఆడేవాడిలే. మరి నువ్వు? నాకా క్యాండీ క్రష్, టెంపుల్ రన్, పబ్జి, ఫ్రీ ఫైర్, వై సిటీ, లూడో. ఓహో, ఇప్పుడు లూడో అంటారు గాని మా టైంలో అయితే నా అష్టాచమ్మ అనేవాళ్ళం. టంగ స్లిప్ మీ అయిపోయి. టైమా? ఇది ఎంత ఉంటుంది? నాకున్న వాటిలో ఇదే తక్కువండి, జస్ట్ 7,000. 7,000? నా నెల మొత్తం మెయింటెనెన్స్. అవును, అడగడం మర్చిపోయాను. మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏ ఫుడ్ తింటారు? తెల్లారి లెగ్గానే ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగుతా. అది అయిపోయిన తర్వాత మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా, ఒక కప్పుడు తీసుకొని కొంచెం కొంచెం తింటుంటా. తర్వాత రాగి జావ అప్పుడప్పుడు కొంచెం కొంచెం తాగుతూ ఉంటా. మధ్యాహ్నం లంచ్ ఏమో ఒక కప్పు రైస్ తీసుకొని ఉప్పు కారం నూనె లేకుండా ఇంత కూర తీసుకొని తింటంట. రాత్రికి 2 చపాతీలు అంతే. ఓహో, అంటే ఫ్యూచర్ లో బీపీ షుగర్ రాకుండా ఇప్పటి నుంచి డైట్ మెయింటైన్ చేస్తున్నారనమాట. అవి వచ్చే కాబట్టి ఇది ఫాలో అవుతున్నా. సరే అండి, మీరేం తింటారు? నాకు అది ఇదని ఏం లేదండి. పొద్దున చికెన్ బిర్యానీ అయినా ఓకే. పొద్దున మొదలెడితే రాత్రి 3 వరకు తింటానే ఉంటాను. రాత్రి 3? రాత్రి 3 ఎక్కడ ఉంటదండి? అదే 3 AM. ఏమండి, 3 AM అంటే పగలు 3 AM అని, రాత్రి కాదు. అదే అండి. స్వీటీ, ఇన్నాళ్ళు ట్రావెల్ అయ్యాం కదా, నా మనసు పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. ఇంకా మనం పెళ్లి చేసుకుందామా? అమల్ గారు, మీకు నాకు సెట్ అవ్వదండి. ఏ? ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నది ఏజ్ గ్యాపే కదా, అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను. కానీ అది ఏజ్ గ్యాప్ కాదండి, జనరేషన్ గ్యాప్ అండి. నేనేమో షుగర్ తింటాను, మీరేమో షుగర్ టాబ్లెట్లు తింటారు. ఇంకా మీకు నాకు ఎలా సెట్ అవుతుందండి? బాధపడకండి, మీకు నాకన్నా మంచి అమ్మాయి వస్తుంది. ఒకవేళ ఏమైనా మంచి సంబంధం వస్తే నేనే సెట్ చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకోగానే నువ్వు నాకు సంబంధం తెస్తావా? సర్లే, బయలుదేరు పో. ఇది కూడా పోయింది. అమ్మ, 30,000 బొక్క.
ఏదో ఆ అమ్మాయి బాగుందని చెప్పి డిఫరెంట్ బట్టలు కొనుక్కున్నా. ఇవేమో టైట్ పట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏ సంబంధం చూడాలో ఏంటో. అయిపోతుంది 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 అయిపోయింది 34 సంవత్సరాలు వచ్చేసింది.